హలో ఎవ్రీవన్. యు ఆర్ వాచింగ్ ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీకైతే ఒక పేపర్ ఆర్టికల్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఆర్టికల్ అయితే మార్నింగ్ నుంచి సర్క్యులేషన్లో ఉందన్నమాట. ఈ ఆర్టికల్ని మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 13th నుంచి జూన్ 13న సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు అని ఇక్కడైతే హెడ్లైన్ ఉందన్నమాట. దీన్ని ఓవరాల్ మీనింగ్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే సిపి గెట్ ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సి అలాగే కొన్ని బిఈడి కోర్సులు కంప్లీట్ చేసున్నారో వారు నెక్స్ట్ చేయాల్సినటువంటిది మాస్టర్స్ అంటారు. దీన్నే బిఏ వాళ్ళైతే ఎంఏ, బిఎస్సి వాళ్ళైతే ఎంఎస్సి, ఇలాగే బిఈడి వాళ్ళైతే ఎంఈడి, బీకామ్ వాళ్ళైతే ఎంకామ్. వీటన్నిటికీ ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. దీన్నే సిపి గెట్ అంటారు. ఈ సిపి గెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే జూన్ 13th నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసి జూన్ 18th నుంచి జూలై 18th వరకు విత్ ఇన్ 1 month ఆఫ్ టైం పీరియడ్లో వితౌట్ లేట్ ఫీజ్తో మనకైతే అప్లికేషన్స్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ అప్లికేషన్స్ కండక్ట్ అయిన తర్వాత నుంచి ఒక 1 month ఆఫ్ టైంలో మీకు ప్రిపరేషన్కి టైం ఉంటుంది. ఆ తర్వాత మేబీ జూలై లాస్ట్ వీక్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఈ సిపి గెట్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఎగ్జామ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి టైమ్స్ అండ్ డేట్స్లో జరుగుతాయి. తర్వాత ఇందులో వచ్చినటువంటి మార్క్స్ బట్టి మీకు ర్యాంక్స్ డివైడ్ చేస్తారు. ఆ ర్యాంక్స్ బట్టి ఏవైతే మన తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయో లైక్ శాతవాహన అవనివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అలాగే పాలమూరు యూనివర్సిటీ, సో మెనీ యూనివర్సిటీస్ లైక్ నియర్లీ 8 to 10 యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట మన స్టేట్ లెవెల్లో. ఈ అన్ని యూనివర్సిటీలకి ఈ యొక్క ఎగ్జామ్లో వచ్చినటువంటి ర్యాంక్స్ బేసిస్ మీద, అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ కానివ్వండి, ఏ కాలేజ్ అయినా మీరు తెలంగాణ స్టేట్లో పీజీ చేయాలి అనుకుంటే ఈ యొక్క ఎగ్జామ్ కంపల్సరీ రాయాల్సిందే. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్ పర్టికులర్ డేట్లో మీకు ఇచ్చినటువంటి డేట్స్లో మీరు అటెండ్ అయితే మీకు వచ్చే ర్యాంక్ బట్టి మీకు కాలేజ్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇదైతే ఈ యొక్క ఆర్టికల్లో ఉన్నటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే ఈ అప్లికేషన్ చేయడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, అలాగే మీకు యూనివర్సిటీలో ఆర్ఎల్స్ మీరు కావాలి అనుకున్నటువంటి కాలేజీలో మీకు కావాల్సినటువంటి కోర్సులో సీట్ రావాలి అంటే మీరు ఏం చేయాలి, ఎన్ని మార్కులు వస్తే, ప్లస్ అలాగే మీరు ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనేది మన ఛానల్లో ఫుల్ గైడెన్స్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.